సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయి. ఈరోజు రేపు అనగా సోమవారం మంగళవారం నేను మదనపల్లి పట్టణంలో ఉంటూ ఉన్నాను. మన ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారు ఏర్పాటు చేసిన మీటింగ్స్లో దేవుని వాక్యం అందించడానికి మదనపల్లి వచ్చాను. మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. అలాగే 20వ తారీఖు 20వ తారీఖు నేను కృష్ణా జిల్లా మోపిదేవి దగ్గర వెంకటాపురం అనే గ్రామానికి వస్తూ ఉన్నాను. గురువారం శుక్రవారం చింతలమూరి ప్రాంతానికి వస్తూ ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ 26, 27, 28, 29 తారీఖుల్లో మెదక్ టౌన్లో మీటింగ్స్ ఉన్నాయి. మరి ప్రాముఖ్యంగా జూన్ నెల 1, 2 తారీఖుల్లో ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో మెగా యూత్ కాన్ఫరెన్స్. మీ యవన బిడ్డలందరినీ ప్రోత్సహించి తప్పకుండా ఈ యవనస్తుల సదస్సుకు పంపించగలరని ప్రేమతో మీ అందరినీ బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. నిశ్చయంగా యవనస్తుల మధ్యలో గొప్ప ఉద్యోగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించబోతున్నారు. అయితే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. 1వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ తారీఖు సాయంత్రం 5 గంటలతో ఈ సదస్సు ముగించబడుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి మందిరంలోనే అకామిడేషన్ ఏర్పాటు చేస్తాం. భోజనాలు, ఈ కార్యక్రమాలన్నీ మందిరంలోనే జరుగుతాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు మాత్రమే కాదు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఒకవేళ మందిరంలో ఉండాలనుకుంటే ధారాళంగా ఉండొచ్చు. మన మందిరం చాలా సువిశాలమైనటువంటి మందిరం, ధారాళంగా ఉండొచ్చు. అనేక మంది యవన బిడ్డలు ఈ సదస్సులో పాల్గొందునట్లుగా పురికొల్పగలరని ప్రేమతో మనవి చేస్తూ, ఈ దినం ఓ ప్రత్యేకమైన సందేశం పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు, మీ కొరకు, నా కొరకు సిద్ధపరిచారు. నీవు పుట్టిన నాటి నుండి నేటి వరకు జీవితాంతం నీకు తోడుగా ఉంటాను అని నమ్మించి నమ్మబలికి కొంతకాలం ప్రయాణం చేసి నిన్ను నట్టేట ముంచి మార్గమధ్యలో ఒకవేళ నేను చేయి విడిచిపెట్టారేమో, నమ్మించిన వాళ్ళే నట్టేట ముంచి నిన్ను అనాథన చేశారేమో, ఒకవేళ కన్న తండ్రే నేను చేయి విడిచిపెట్టాడేమో, కన్న తల్లే ఒకవేళ నేను చేయి విడిచిపెట్టిందేమో, కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన పిల్లలే నిన్ను అనాథగా విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. తమ్ముడా, చెల్లి, నీతో ఈ మాట చెప్పటానికి నా హృదయం ఉవ్విళ్ళు ఉరుతుంది. ఏంటో తెలుసా? ప్రపంచంలో నేనెవడు చేయి విడిచిపెట్టినా, ఎవడు నిన్ను నట్టేట ముంచినా, అర్ధాంతరంగా ఎవరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నీవు నమ్మిన నీ దేవుడు నిన్నెన్నడూ విడిచిపెట్టడు, నిన్నెన్నడూ ఎడబాసేవాడు కాదు. నువ్వు మంచోడు అయినా, చెడ్డోడు అయినా, నువ్వు భక్తి కలిగినోడువైనా, భక్తిహీనుడువైనా, మన తెలుగు భాషలో, గుంటూరు భాషలో ఇలా అంటారు, ఎచ్చోడువైనా, పిచ్చోడువైనా, గుణవంతుడువైనా, గుణహీనుడువైనా, నా దేవుడు నేను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డావు, నిన్ను వదులు కూడా అయినా. ఎవరు విడిచినా నీవు నమ్మిన నీ దేవుడు నిన్నెన్నడూ ఎడబాసే దేవుడు కాదు. నేను ఎలా చెప్తూ ఉన్నానో, నాకు పూర్వం ఒక గొప్ప దైవజనుడు, అదే సమూయేలు ప్రవక్త, తన చమరాంకంలో అంటే తన వృద్ధాప్యంలో ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అంటాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. విన్నారా? యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టపడి ఉన్నాడు. ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఇష్టపడలా, ఆ దేవుడే ఇశ్రాయేలీలను ఇష్టపడ్డాడు.
ఆ ప్రజలను ఇష్టపడి తన స్వకీయ జనంగా చేసుకున్నాడు. మీరు అనొచ్చు, ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఇష్టపడటానికి వాళ్ళు బహుజన సంఖ్య అనుకుంటా, వాళ్ళు ఎత్తరులు అనుకుంటా, మహాజ్ఞానవంతులు అనుకుంటా, అందుకని దేవుడు వాళ్ళని ఇష్టపడ్డాడేమో అని అనుకుంటారా? చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6-7 వచనాల్లో దేవుడు ఇలా అంటాడు, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. మీరు సర్వజనము కంటే విస్తార జనమని ఆయన మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే కదా. విన్నారా? ప్రపంచంలో అనేక దేశాలుంటే ఒక్క ఇశ్రాయేలీలనే వీళ్ళు నా ప్రజలు అన్నారు. వాళ్ళను తన ప్రజలుగా చేసుకోవటానికి దేవుడు ఇష్టపడ్డాడు. తమ్ముడు, చెల్లి, మీతో ఈ మాట నన్ను చెప్పనివ్వండి. ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను తన జనులుగా చేసుకోవటానికి ఆ రోజుల్లో దేవుడు ఎలా ఇష్టపడ్డాడో ఈ రోజుల్లో యేసయ్య నిన్ను ఇష్టపడ్డాడు. నిన్ను తన స్వకీయ సంపాద్యంగా చేసుకోవటానికి, తన సొత్తైన ప్రజలుగా చేసుకోవటానికి, తన జనాంగంగా చేసుకోవటానికి యేసయ్య నీ మీద మనస్సు పడ్డాడు. నీ మీద నిన్నిష్టపడి తన స్వకీయ జనముగా చేసుకున్నాడు ఆయన. అందుకనే సువార్తల్లో ఒక స్థలంలో రాసి ఉంటుంది, ఎరిగిన వాళ్ళు రెఫరెన్స్లో రాయండి. యేసయ్య అంటారు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మను ఏర్పరచుకొని ఉన్నాను. సువార్తలు నిజమే దైవజనమా. అలాగని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటే మనం గుణవంతులై ఉన్నప్పుడు ఆయన ఏర్పరచుకున్నాడా? పరిశుద్ధులమైనప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడా? నిర్దేవులను ఆరాధిస్తున్న దినాల్లో నీతి విలువలు లేకుండా నీచమైన స్థితిలో బ్రతుకుతున్న దినాల్లో ఈ ప్రధాన పాపిని దేవుడు ప్రేమించాడు. వీడిని తన స్వకీయ జనంగా చేసుకోవటానికి దేవుడు ఇష్టపడ్డాడు. కొన్నిసార్లు మనలాంటి వాళ్ళని, నీలాంటి నాలాంటి వ్యక్తులను దేవుడు ఇష్టపడతాడు అనేది గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. నేను ఎరిగిన ఒక తల్లి ఉంది. ఆ తల్లికి బహు చక్కటి అందగాడైన కొడుకు. ఆ కొడుకుని చూసి ఎప్పుడు మురిసిపోతనేది, నా కొడుకు 6 అడుగుల ఆంధ్ర అందగాడయ్యారు, 6 అడుగుల ఆంధ్ర అందగాడయ్యారు, నా కొడుకే అని అంటూ ఉండేది. చాలా సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతానికి వెళ్తే ఆ తల్లి ఇంటికి ఆహ్వానించింది. అమ్మ, మీ 6 అడుగుల ఆంధ్ర అందగాడు ఎలా ఉన్నాడు అన్న. అయ్యా, ఏం 6 అడుగుల ఏం 6 అడుగుల ఆంధ్ర అందగాడయ్యా, దొండపండు లాంటి నా కొడుకు కాకి పిల్లల లాంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడయ్యా. కోడలు కూడా దగ్గరికే వచ్చింది. ఆ కోడలు నవ్వుతుంది. నేనేమో 6 అడుగుల ఆంధ్ర అందగాడు దొండపండు అని చెప్పుకుంటే ఈడు ఈ కాకి పిల్లని చేసుకున్నాడయ్యా, అదేమంటే నేను ప్రేమించాను అంటున్నాడు. నేను ఆ తమ్ముడు వైపు చూసా, ఈ అమ్మాయి వైపు చూసా. నిజమే, ఈ బాబు ఎర్రగా దొండపండులాగా ఉన్నాడు, ఈ పాప కాకి నలుపు అంత నల్లగా ఉంది. నేను ఆ తమ్ముడు వైపు అదో రకంగా చూస్తే ఏమంటాడు తెలుసా? అన్న, మా అమ్మ కళ్ళతో చూస్తే నా భార్య అందం కనపడదన్నా, నా కళ్ళతో చూస్తే నా భార్య ఎంత అందగెత్తో తెలుసా అంటాడు. అన్నా, నవ్వేటప్పుడు పళ్ళుంటాయి అన్నా. విన్నారా? నవ్వేటప్పుడు పళ్ళుంటాయి అన్నా. ఉన్నాయి పళ్ళు ఎంత తళతళతళ మెరుస్తాయో నన్న. అసలు నా భార్య అందం తెలియాలంటే నా కళ్ళతో చూడాలన్నా అన్నాడు. నేను వాళ్ళ అమ్మన్న మాట, ఈ బాబు అన్న మాట, ఈ రెండు బేరీ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకేం గుర్తుకు తెచ్చాడు తెలుసా? ఎర్రటివాడు నల్లటి దాన్ని ప్రేమించాడే. అవును, ఆ ఎర్రటివాడే 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడైన యేసుక్రీస్తు.
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతల గణం చేత ఆరాధించబడే ఈ గొప్ప దేవుడు పాపపు బ్రతుకులో బ్రతుకుతున్న నీలాంటి నల్లటి వాడిని, నాలాంటి రంగు కాదు సుమి, స్వభావం, పాపం చేత అపరాధం చేత చచ్చిన బ్రతుకులు బ్రతుకుతూ ఉంటుండగా ఈ ప్రధాన పాపిని వెతుక్కుంటూ వచ్చి, రేయ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా, నువ్వంటే నాకు ఇష్టం రా. ఈ పాపిని ఆయన ఇష్టపడ్డాడు, నిన్ను ఇష్టపడ్డాడు. ఆ కాలంలో ఇశ్రాయేలు జనాంగాన్ని తన స్వకీయ సంపాద్యంగా చేసుకోవటానికి దేవుడు ఎలా ఇష్టం గని ఉన్నాడో. తమ్ముడు, చెల్లి, మీ గ్రామంలో యేసయ్య నీ ఇంటి మీద మనసు పడ్డాడు, నీ మీద దేవుడు మనసు పడ్డాడు. వీడు నా వాడు కావాలి, ఈ కుటుంబం నా కుటుంబం కావాలి. నీ కులస్తుల మధ్యలో నిన్ను తనవాడిగా దేవుడు చేసుకున్నాడు. నీ రక్త సంబంధికుల మధ్యలో, నీ గ్రామం మధ్యలో నిన్ను తన స్వకీయ సంపాద్యంగా మార్చుకున్నాడు. మార్చుకున్న ఈ దేవుణ్ణి గూర్చి భక్తుడు సమూయేలు ప్రవక్త అంటాడు, చూడండి ఆ మాట 22. తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నువ్వు ఎచ్చోడువైనా పిచ్చోడువైనా, నువ్వు మంచోడువైనా చెడ్డోడువైనా, నువ్వు ఆయన సంతోషపరిచే జీవితం చేసినా, చివరికి ఏడ్పించే బ్రతుకును బ్రతికినా నిన్ను విడిచిపెట్టడు, విడనాడడు. ఎందుకు విడనాడడో తెలుసా? తన ఘనమైన నామము నిమిత్తం. ఆమేన్. తన ఘనమైన నామము నిమిత్తం. దీని గురించి బైబిల్లో ఆలోచించేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో దేవుని మీద ఆయాసపడి దేవునికి వ్యతిరేకంగా బ్రతికినప్పుడు దేవుడు మోషేతో అంటాడు, మోషే నువ్వు పక్కకు తప్పుకో, ఒక్క క్షణంలో వీళ్ళని నాశనం చేస్తా. మోషే అక్కడ అంటాడు, అయ్యా వీళ్ళను నువ్వు నాశనం చేస్తే నీ ఘనమైన నామం ఏమైపోద్ది, నీ కీర్తి ఏమైపోద్ది, అన్య ప్రజల మధ్యలో మీ నామం చులకనైపోద్దిగా. వాళ్ళ దేవుడు చేతగాని దేవుడై, వాళ్ళ దేవుడు మాట తప్పే దేవుడు గనుక కనాను దేశానికి తీసుకొని వెళ్తానని వాగ్దానం చేసి కనాను దేశానికి తీసుకొని వెళ్ళలేక, ఎస్ మార్గ మధ్యలోనే ఆ దేవుడు చేతగాని దేవుడై వాళ్ళని చంపేశాడు. ఆయన మాట మీద నిలవబడే దేవుడు కాదు, మాట తప్పే దేవుడు అని నీ నామాన్ని అవమానకరంగా మాట్లాడతారయ్యా, నీ నామ ఘనత కొరకై. తమ్ముడు, చెల్లి, ఈరోజు సావుకొచ్చిన నా చేతిని యేసయ్య పట్టుకున్నాడంటే నా పరిశుద్ధత అని నేను చెప్పేదానికంటే, నా భక్తి జీవితం అని నేను చెప్పిన దానికంటే, నా యథార్థత, నా ప్రార్థనా జీవితం అని నేను చెప్పిన దానికంటే, శావలో నా చెయ్యి పట్టుకొని నా దేవుడు నన్ను నిలవబెట్టడానికి కారణం తన ఘనమైన నామము నిమిత్తం. ఈరోజు నీ కుటుంబంలో ఎన్నో ఈవులు నీ దేవుడు ఎందుకు అనుగ్రహించాడో తెలుసా? ఆయన ఘనమైన నామానికి కీర్తి కలగటానికి. ఆయన నామ ఘనత కొరకు తన ప్రజలను ఎడబాయువాడు కాదు. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, కన్న తల్లి విడిచిపెట్టిందా? కన్న తండ్రి నీకు మోసం చేశాడా? నీ ఎంగిలి పాలు త్రాగి పుట్టి పెరిగినటువంటి నీ తమ్ముళ్ళే నీ బ్రతుకులో నీకు అన్యాయం చేశారా? చివరికి కట్టుకున్న భర్త చేతిలోనే మోసపోయావా? కట్టుకున్న భార్యే విడిచిపెట్టిందా? కడుపును పుట్టిన పిల్లలే ఈ ముసలివాళ్ళు మాకు భారమైపోతారని వృద్ధాప్యంలో నిన్ను విడిచిపెట్టారా? ప్రపంచంలో ఎవ్వరు నిన్ను విడిచిపెట్టినా నీవు ఆరాధించే నీ దేవుడు, నేను ప్రకటించే నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకు విడిచిపెట్టడు? చూడండి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ ప్రకటన చేయుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్ని జనులలో మీ చేత దోషం నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము
నేను చేయబోవు దానిని చేయుదును అంటాడు. మీ నిమిత్తం కాదు, నా పరిశుద్ధమైన నామము నిమిత్తం నేను చేస్తా. తమ్ముడు, నేను మన పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు ఒక పదం పెట్టి ప్రార్థన చేస్తా. అయ్యా, ఈ పిల్లలు డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, నీ పేరు పెట్టబడిన నీ పిల్లలు భూమి మీద గొప్పవారిగా కనపడాలి. ఎందుకు గొప్పవారిగా కనపడాలి? మేము గొప్పవాళ్ళు అని చాటి చెప్పుకోవటానికి కాదయ్యా, మేము ఆరాధించే మీరు ఎంత గొప్ప దేవుడో అన్య ప్రజలకు తెలియనట్లుగా నీ నామ ఘనత కొరకు ఈ పిల్లల్ని ఆశీర్వదించు. నీ నామ ఘనత కొరకు నిన్ను నమ్ముకున్న ప్రజలను దీవించు. నీ నామ ఘనత కొరకు వీళ్ళ వ్యాపారాలను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తేనే. ఎందుకు? ఈ వచనాన్ని బట్టి. నీ నిమిత్తం కాదు, నీ ప్రార్థనను బట్టి కాదు, నీ భక్తిని బట్టి కాదు, ఉంటే ఉండని ప్రైజ్ గాడ్, నీ యథార్థతను బట్టి కాదు, నీ నమ్మకత్వాన్ని బట్టి కాదు, ఆయన నామ ఘనత కొరకు అన్య ప్రజల మధ్యలో నిన్నెన్నడూ విడిచిపెట్టకుండా నా దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆమేన్. నిజమే, పేతురు వారు యేసయ్యను విడిచిపెట్టాడు. నేను చేపలు పట్టుకుంటాను, నేను ఈ సేవ చేయలేను అని వెళ్ళాడు. పేతురు యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళాడు, కానీ యేసయ్య పేతురుని విడిచిపెట్టలా. వెంటాడి తిబిరియా సముద్ర తీరానికి వెళ్ళి మరొక అద్భుతాన్ని జరిగించి పేతురును తన తట్టు త్రిప్పుకొని మరలా అపుస్తలత్వాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేసి ప్రధాన అపోస్తలుడిగా పేతురు వారి నిలవబెట్టారు. విన్నారా? ఇక్కడ పేతురు ప్రయత్నం కంటే పేతురు కొరకు దేవుడు చేసిన ప్రయత్నమే ఎక్కువ. పేతురు పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వచ్చిన దానికంటే పేతురును వెతికి పట్టుకున్న దేవుని ప్రేమే గొప్పది. అయ్యా, పేతురునంత గొప్ప సేవకుడిగా ఎందుకు నిలవబెట్టావు? నా ఘనమైన నామము నిమిత్తం. తమ్ముడు, నువ్వు ఎచ్చోడువైనా పిచ్చోడువైనా నిన్ను వదిలిపెట్టడు, నిన్ను విడిచిపెట్టడు. ఎంత చెడ్డ బ్రతుకుతున్నా నిన్ను వదులుకోవటానికి దేవుడు ఇష్టపడడో. అలాగని నీ చెడుతనాన్ని ప్రోత్సహిస్తాడు అని నేను చెప్పట్లేదు సుమే. తన ఘనమైన నామము నిమిత్తం ఆయన నీ బ్రతుకులో ఏది చేయాలనుకుంటాడో ఆ ఉపకారాన్ని, ఆ మేలును తప్పకుండా నీ బ్రతుకులో దేవుడు జరిగిస్తాడు. ఇంకా శృతి మించావనుకో, కోపపడి కొడతాడే కానీ తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడి మరలా చారదీస్తాడు. దీని గురించే విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో భక్తుడైన ఇర్మియా ఇలా అంటాడు. చూడండి ఆ మాట. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 31, 32 వచనాలు. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. విన్నారా? ప్రభువు సర్వకాలము విడనాడడు, అసలు విడనాడడు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, కీర్తనలో రాసి ఉంటుంది. తన స్వాస్థ్యమును విడిచిపెట్టడు. అవును, ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి నా దేవా నన్నేలా చేయి విడిచిపెట్టావు యేసయ్య అన్నారే. పాపం శృతి మించితే దేవుడు ఆ వ్యక్తిని చేయి విడిచిపెట్టినా ప్రభువు సర్వకాలము విడిచిపెట్టడు. ఒకవేళ విడిచిపెట్టినట్లుగానే విడిచిపెట్టి పెట్టమని ఒక దెబ్బ కొట్టి, బిడ్డ తప్పు చేస్తే దెబ్బగొట్టిన తల్లి, దెబ్బగొట్టిన తండ్రి ఎంత ప్రేమతో తన కుమార్తెను, తన కుమారుణ్ణి కౌగిట్లోకి తీసుకుంటారు కదా. తండ్రి కొట్టే ప్రతి దెబ్బ పైకి చెయ్యి దెబ్బ కనపడుతుంది, కానీ ఆ దెబ్బ తండ్రి గుండె మీద పడుతుంది. నా బిడ్డను కొడుతున్నానే, అయ్యో నా బిడ్డ వాతలు పడేటట్లు కొట్టానే. తండ్రి హృదయం ఎంత తల్లడిల్లిపోద్దో నీకు తెలుసుగా. తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోద్దో నీకు తెలుసుగా. ఒకవేళ నువ్వు దారి తప్పిన దాన్ని బట్టి నేను క్రమశిక్షణలోకి తీసుకురావటానికి దేవుడు శిక్షిస్తాడు, బాధ పెడతాడు. కానీ అద్భుతం, బాధ పెట్టినను తన కృపా సమృద్ధితో, మహావాత్సల్యంతో నీ మీద జాలిపడి
మరలా నిన్ను చారదీస్తాడు. సర్వకాలము నిన్ను విడిచిపెట్టడం. దావీదు తప్పు చేశాడుగా. దెబ్బ కొట్టినట్టే కొట్టాడు, విడిచిపెట్టాడా? యోనా దేవునికి ఆయాసకరంగా నినివేకి వెళ్ళాడు, దెబ్బ కొట్టినట్టే కొట్టాడు. యోనాని విడిచిపెట్టాడా? మరలా యాజకత్వం ఇవ్వలేదా? దావీదుకు మరలా రాజరికం సింహాసనం ఇవ్వలేదా? తమ్ముడు, చెల్లి, ఈ దేవుడు ప్రపంచంలో నిన్నెవ్వరు విడిచిపెట్టినా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకో తెలుసా? నీ మీద ఉన్న తనకున్న ప్రేమ ఒకటైతే, రెండవది ఆయన ఘనమైన నామము నిమిత్తం తన ప్రజలను ఎడబాయువాడు కాదు. అనుకుంటున్నావా దేవుడు నన్ను విడిచిపెట్టాడని? పిచ్చిదానా, తమ్ముడా, నిన్నెప్పుడు దేవుడు విడిచిపెట్టడు. ఓ రోజు సొలొమోను రాజు దగ్గరికి ఓ తల్లి తన చిన్న కొడుకుని ఎత్తుకొని వచ్చి ఏడుస్తుందట. అయ్యా, దేవుడు నన్ను విడిచిపెట్టాడయ్యా, నేను దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు నాకేం చేయలేదయ్యా, చేయకపోగా నన్ను విడిచిపెట్టాడన్నట్లు అనిపిస్తుంది అయ్యా, వెక్కి వెక్కి ఏడుస్తుందట. అప్పుడు ఆ తల్లి వైపు సొలొమోను చూసి, అమ్మా, నీ సంకనున్న అబ్బాయి ఎవరు? నా కడుపును పుట్టిన ఏకైక కొడుకయ్యా, ఈ కొడుకు కోసమే బ్రతుకుతున్నానయ్యా. ఇదిగో ₹1,00,000 ఇస్తా, ఆ కొడుకుని విడిచిపెట్టాయి. ఉరిమిరిని చూసిందట. 1,00,000 కాదు, 5,00,000 ఇస్తా, నీ కొడుకుని విడిచిపెట్టాయి. ఏంటయ్యా, నాకున్న ఏకైక కొడుకును 5,00,000కి విడిచిపెట్టమంటావా? ఓహో, ₹1,00,00,000 కావాలా? ₹1,00,00,000 ఇస్తా, నీ కొడుకుని విడిచిపెట్టాయి అందట తల్లి. ₹1,00,00,000 కాదయ్యా, ₹1,00,00,000 ఇచ్చిన నా బిడ్డ నేను విడిచిపెట్టను. నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ, నా బిడ్డ నేను ఎలా విడిచిపెడతాను? అప్పుడు సొలొమోను అన్నాడట, రక్తం పంచుకొని పుట్టిన బిడ్డనే నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడకపోతే, ఇప్పుడు నేనంట, యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి నిన్ను కొనుక్కున్నాడు. ఆయన ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. ఆయన తన ప్రాణాన్ని ధారపోసి నిన్ను కొనుక్కున్నాడు. నిన్ను విడిచిపెడతాడా? ఎన్నడూ ఎప్పుడు విడిచిపెట్టడు. నీ చెయ్యి పట్టుకొని నీ ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు నిశ్చయంగా దేవుడు నిన్ను నడిపించునుగాక. ఎందుకో తెలుసా? నీ మీద తనకున్న ప్రేమ. రెండవది, తన ఘనమైన నామము నిమిత్తం. నమ్ముతావా? ఈరోజు నా జీవితంలో నన్ను ఎవ్వరు విడిచిపెట్టినా యేసయ్య నన్ను చెయ్యి విడిచిపెట్టడు. నా చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు, పరలోక రాజ్యం చేరే ఆ రోజు వరకు నా చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు నాకున్నాడు. నిబ్బరంతో బ్రతుకు. ఈ దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. ఆమేన్. ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు. ఓ దివ్యమైన వర్తమానం ద్వారా మాతో మాట్లాడావు. ఏ బిడ్డ దేవుడు నన్ను విడిచిపెట్టాడని అల్లాడిపోతుందో, అయ్యా, వారు నువ్వు విడిచిపెట్టలేదు అనే అభయం, అనే ధైర్యం ఈ దినం కలుగునట్లుగా వారి చేతులు మీరు పట్టుకున్నందుకు స్తోత్రాలు. చెయ్యి పట్టుకొని వారిని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఇంకెన్నడూ బిడ్డలు కృంగిపోకుండా నీ ఘనమైన నామము నిమిత్తం తలమానికగా వారిని నిలిపినందుకు స్తోత్రాలు. తలమానికగా నిలపబోతున్నందుకు స్తోత్రాలు. నీట్ ఎగ్జామ్ రాయబోతున్నారు, సివిల్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు, జేఈ అడ్వాన్స్ రాస్తూ ఉన్నారు, రాయబోతున్నారు. దేవా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నా యేసు నామం పేరిట నీ పిల్లలు వ్రాసే ప్రతి పోటీ పరీక్షలో శిఖరం మీద కూర్చుందురుగాక, శిరస్సుగా మీరు ఉందురుగాక. అవునయ్యా, మా పిల్లలు గొప్పోళ్ళని చాటి చెప్పుకోవటానికి కాదు, మేము ఆరాధించే మీరెంత గొప్ప దేవుడో ఈ అన్య ప్రజలకు తెలియనట్లుగా నీ నామ ఘనత కొరకై ఒక్కొక్క బిడ్డను, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఒక్కొక్క బిడ్డను తలమానికగా మీరు నిలుపుదురుగాక. సమస్త ఘనత
మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.